హలో హాయ్ నేను డాక్టర్ పూర్ణిమ బట్టల కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈ రోజు మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఐడియల్ టైం ఏంటో తెలుసుకుందాము. ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుంది బేబీకి కానీ మదర్ కానీ. సో ప్రెగ్నెన్సీ మనం ఎర్లీ 20s అంటే 25 ఇయర్స్ లోపు ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ రావడం అనేది కూడా ఈజీగా ఉంటుంది అండ్ దట్ ఈస్ ఐడియల్ ఫర్ మదర్ అండ్ బేబీ. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఏ కండిషన్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మదర్ అనేది జనరల్ కండిషన్స్ బాగున్నాయా లేవా, అన్నీ సూటబుల్గా ఉందా, ఒక హెల్దీ బేబీని క్యారీ చేయడానికి తను సూటబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ హీమోగ్లోబిన్ బాగుందా, హీమోగ్లోబిన్ మినిమం 10 grams ఉంటే తర్వాత తన కన్సీవ్ అయినాక కూడా బేబీ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మదర్ చాలా అనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కన్సీవ్ అవ్వడానికి మినిమం 10 to 11 grams హీమోగ్లోబిన్ ఉండాలి. అలానే షుగర్స్, ఈ మధ్యకాలంలో చిన్న ఏజ్లో కూడా మదర్స్ కానీ మేల్స్ కానీ ఫీమేల్స్లో కానీ డయాబెటీస్ కండిషన్స్ చూస్తున్నాము. అలా ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ ఉండి కన్సీవ్ అవుతే బేబీకి కూడా అవయవాల లోపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే బ్లడ్ టెస్ట్ లైక్ హీమోగ్లోబిన్, షుగర్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ లాంటి బేసిక్ బ్లడ్ టెస్ట్ అన్ని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే బేబీలో మనకి బేబీ ఎదుగుదలలో ప్రాబ్లం రావచ్చు, నెలలు నిండకుండానే డెలివరీ అవ్వచ్చు అండ్ బేబీ బరువు కూడా తక్కువ ఉండొచ్చు, డెలివరీ టైంలో కూడా మదర్కి ప్రాబ్లం అవ్వచ్చు. అందుకని హీమోగ్లోబిన్ సప్లిమెంట్స్ కూడా ప్రెగ్నెన్సీ కంప్లీట్గా తీసుకోవాలి అండ్ ప్లాన్ చేసుకునే ముందే 10 to 11 grams మినిమం ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఈ మధ్యకాలంలో బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా మనము షుగర్స్, డయాబెటీస్ అనే కండిషన్స్ చూస్తున్నాము. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ ఉందంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల బేబీలో అవయవాల లోపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ దానితోడు ప్రెగ్నెన్సీ కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ప్లాన్ చేసుకునే ముందే షుగర్స్ కూడా చెక్ చేసుకోవాలి, అలానే థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాడీ వెయిట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు బాడీ వెయిట్ మరీ తక్కువ ఉన్న ప్రాబ్లం ఉంటుంది, మరీ ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఉంటుంది. సో ఐడియల్ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ మినిమం 18 to 24 మధ్యలో ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉంటే ప్రెగ్నెన్సీ క్యారీ చేసేది త్రూ అవుట్ 9 months డిఫికల్టీ ఉంటుంది అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కూడా నార్మల్ డెలివరీ అప్పుడు ప్రాబ్లం అవ్వచ్చు అండ్ సిజేరియన్ సెక్షన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సిజేరియన్ సెక్షన్ ఎక్కువైనా కానీ పొట్ట మీద ఫ్యాట్ ఎక్కువ ఉంటే అది వూండ్ అనేది హీల్ అవ్వడానికి కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మనం ఎక్స్పెక్టెడ్ వెయిట్ కంటే తక్కువ ఉంటే బేబీ బరువు తక్కువ ఉండొచ్చు అండ్ బేబీ కూడా నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ముందు ఇవన్నీ మనం చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకని మనం ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ఒక గైనకాలజిస్ట్ దగ్గర మీట్ అయ్యి మీ హైట్, వెయిట్, BMI అండ్ ఈ బేసిక్ బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని మీ ఓవేరియన్ రిజర్వ్, హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ ఇవన్నీ చెక్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఫర్ ఎ సేఫ్ కన్ఫైన్మెంట్.